హాయ్ అండి అందరికీ. ఎలా చికెను మసాలా లేకుండా మసాలా లేకుండా చేస్తాను కర్రీ. ఇంకా శుభ్రంగా కడుక్కొని ప్లేట్లో తీసుకుందాం. తర్వాత దీంట్లో అల్లం, ఎల్లుల్లిపాయ, కొబ్బరి వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి పక్కన. తర్వాత ఇదిగో ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు, 1 టమాటా, ఇవి చెక్క, లవంగాయ, కొత్తిమీర, కరివేపాకు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. సరే, ఇదిగో చెక్క, లవంగాయ, తర్వాత కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ముక్క మెత్తపడితే చాలు, బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు. నేను ఏ మసాలా లేకుండా ఒట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఇలా కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, 1 స్పూను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి చికెన్లోకి. ఇదిగో 1 స్పూన్, పెద్ద స్పూన్ అంత వేసాను. అది కూడా పచ్చి వాసన పోయేదాకా వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాం. చికెన్ వేసుకుందామండి. కడిగి శుభ్రం పెట్టుకున్నాం కదా పక్కన, వేసుకుందాం. ఒకసారి కింద నుంచి పైకి ఒకసారి ఎగరేసుకుందామండి. ఓకే, కొంచెం మగ్గనిద్దాం కొద్దిగా. మనం ఇదిగోండి, నేను కారం ఎక్కువ ఇష్టం లేదు మా మళ్ళీ. ఇదిగో కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. ఇలా ఉంటుంది స్పైసీగా. ఓకే, వేద్దామండి దాంట్లోకి కొంచెం బాగా కలిదిప్పుకున్నాక మసాలా అయితే నేను ఇలా ఏం వేయట్లేదు, వేయను కూడా. ఎందుకంటే మసాలా లేకుండా చేయమన్నాడు, అందుకని నేను మసాలా అయితే వేయట్లేదు. వాటర్ పోసుకుందామండి. చాలు, ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. ఓకే, ఇంకా అది ఉడుకుతుంది. ఇంకా మూత పెట్టేద్దాం. ఈ టైంలో కరివేపాకు వేసుకోవాలి. ఇదిగో కరివేపాకు 2 రెబ్బలు మరీగానే వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, ఆనక్కాయలు కూడా వేయాలి. ఇప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు వేస్తే. ఇదిగో తిప్పుకొని మూత పెట్టేసుకున్నాం. ఈ ఉడికేస్తుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. మంచి స్మెల్ వస్తూ ఉంది. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలండి. నేను దాంట్లో కొంచెం కొబ్బరి వేసే, ఎండు కొబ్బరి. ఇంకా అంతేనండి. నేనైతే మసాలా అయితే ఏం వేయట్లేదు. ఇంకాసేపు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో. స్పైసీగా ఉంది అంటే ఉప్పు చాలా కుక్కర పడుతుందండి. వేద్దాం. ఉప్పు కొంచెం వేస్తున్నానండి, చాలేదు. ఇవాళ సండే స్పెషల్. మీ ఇంట్లో చికెనా మటన్ కామెంట్ చేయండి. ఇవాళ మా ఇంట్లో అయితే చికెను.
ఇదిగో కర్రీ రెడీ అయిందండి. కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుందాం. ఇదండి కూర. మంచి చికెన్ కర్రీ కావాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి, చూసేద్దాం వీడియో. చూడండి, దాంట్లోకి ఉల్లిపాయ ముక్క టేస్ట్ ఎలా ఉందో ఏంటో నేను చెబుతాను. బాబా ఇలా అన్నం కలుపుకుందామండి. ముందుగా కలుపుకొని ఒక మెత్తటి ముక్క తీసుకొని కాలిపోతుంది, చూపించాలని ఉన్నా కాలిపోతుంది మామూలు కాలట్లేదు. ఉల్లిపాయ ముక్క కూడా వేసుకున్నా, కాలిపోతుంది. ఉల్లిపాయ ముక్క అండి. ఇంకా రెండు కలిపి ఫస్ట్ ముద్ద మీకేనండి. చాలా చాలా బాగుందండి. స్పైసీగా మసాలా అయిపోయినా నీరు వాసన రావటం కానీ అసలు ఏమీ లేదు, సూపర్గా ఉంది. ఈ వీడియో కావాలంటే యూట్యూబ్లో పెట్టాను. నా ఈ ఛానల్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా? ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.